పిల్లలకు, పెద్దలకు అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 6వ కథని విందాం. కథ పేరు 'పదుపుకి కారణం'. ఇక కథలోకి వెళ్తే, సుబ్బయ్య శెట్టి ఆస్తిపరుడు, పిసినిగొట్టు కాడు, కానీ పొదుపరి. ఒకరోజు అతని వద్దకు సూరయ్య అనే రైతు వచ్చి పెద్ద పండుగ వస్తుందని 25 రూపాయలు చేబదులు ఇవ్వమని అడిగాడు. సుబ్బయ్య ఇచ్చాడు. ఆ సాయంకాలమే సుబ్బయ్య పండగకు తన భార్యకు చీర కొందామని బట్టల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ సూరయ్య 25 రూపాయల వెలగల చీర ఒకటి కొంటున్నాడు. సుబ్బయ్య దుకాణం వాణ్ణి 10, 12 రూపాయల ధరలో చీరలు చూపమన్నాడు. సూరయ్య అది చూసి, ఏమండి శెట్టిగారు, డబ్బు గలవారు మీరు కూడా అంత చవకలో చీర కొంటున్నారేమిటి? రెట్టింపు ధరలో పెడితే ఎంత మంచి చీరలున్నాయో కదా అని కాస్త హేళనగా అన్నాడు. పొదుపు అవసరం సూరయ్య, లేకపోతే ఎవరైనా వచ్చి ఓ 25 రూపాయలు చేబదులు అడిగితే ఎక్కడ్నుంచి తేగలను అన్నాడు సుబ్బయ్య. పొదుపుకు కారణం అనే కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 7వ కథని విందాం. కథ పేరు అతివాగుడు. ఇక కథలోకి వెళ్తే, ఒక ఊళ్ళో ఒక ధనికుడికి గౌరీ అనే కూతురు ఉంది. ఆమె చాలా అందమైనది, చురుకైనది. ఆమెలో ఉన్న దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా ఒక్క క్షణమైనా ఉండలేదు. అతివాగుడు అనర్థదాయకమని తల్లి ఎంత చెప్పినా గౌరికి తలకెక్కలేదు. ఆమె ఉద్దేశంలో ఎక్కువ మాట్లాడడం ఒక గొప్ప కళ, చెడ్డ అలవాటు కానే కాదు. పెళ్లి చేసుకుని భర్త వెంట వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తన అలవాటు మానుకునే అవసరం కలగలేదు. ఎందుకంటే ఆమె పొరుగున ఆమె వంటివారే మరి నలుగురు ఉన్నారు. గౌరీ భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారి కొలువులో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే ఆడవాళ్ళందరూ చేరి కబుర్లు మొదలుపెట్టేవారు. గౌరికి పొరుగున శారద అనే ఆమె ఉండేది. ఆమె ఈ జట్టుతో కలిసేది కాదు. అందుచేత ఆ 5గురికి శారదను చూస్తే తేలిక భావం ఉండేది. ఆమెను గురించి వాళ్ళు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవారు. ఒకసారి 5గురు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా గౌరీ కళ్ళు తిరిగి పడిపోయింది. మిగిలిన నలుగురు కంగారు పడిపోయి ఏం చేయాలో తెలియక వీధిలోకి వచ్చారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న శారద వాళ్ల ముఖాలని బట్టి ఏదో జరిగిందని గ్రహించింది. ఆమె అడిగిన మీదట వాళ్ళు గౌరీ సంగతి చెప్పారు. శారద లోపలికి వెళ్ళి గౌరీ ముఖాన నీళ్లు చల్లి స్పృహ తెప్పించింది. నాడి చూసి నవ్వుతూ, నువ్వు తల్లివి కాబోతున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. శారద చెప్పినది నిజమే అయింది. గౌరీ గర్భిణిగా ఉండి పుట్టింటికి పోయి పండంటి కొడుకును ఎత్తుకుని తిరిగి వచ్చింది. వస్తూనే ఆమె తనకు తెలిసిన వారందరినీ పిలిచి విందు చేసింది. అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు. అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరికి ఎక్కువ ఆకర్షించింది. శారద తన కొడుక్కి సరిపోయే ఉన్ని దుస్తులు తెచ్చింది. వాటిని శారద స్వయంగా తయారు చేసిందని తెలిసి గౌరీ ఆశ్చర్యపోయింది. మర్నాడు గౌరీ మిగిలిన ఆడవాళ్లతో ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఉన్ని దుస్తులు అల్లడం బ్రహ్మ విద్య ఏమీ కాదు. మనం అల్లినవి కొన్నవాటంత అందంగా ఉండవు. డబ్బు కక్కుర్తి కొద్దీ ఆ శారద చాలా పనులు తానే చేసుకుంటుంది. ఏం చేస్తుంది పాపం, మనలా డబ్బున్నది కాదు అని తేల్చారు. శారద పొదుపరి అన్న సంగతి గౌరీ గుర్తించింది. ఆమె పాడి చేస్తుంది, పిడకలు తయారు చేస్తుంది, దొడ్లో కూరలు పండించి ఎక్కువగా ఉన్నప్పుడు పొరుగువారికి ఇస్తుంది. తన భర్తకు అంగీలు, తనకు రవికెలు కుట్టుకుంటుంది. చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది. ఇలా ఉండగా గౌరికి ఆమె భర్త ఒక రహస్యం చెప్పాడు. రాజుగారి పైన హత్యా ప్రయత్నం జరిగింది. ఈ పరమ రహస్యం తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరి భర్త దాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని భార్యను హెచ్చరించాడు. అయితే ఈ రహస్యం గౌరి నోట 2 రోజులైనా దాగలేదు.
మూడో నాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి దాన్ని మరెవరికీ చెప్పవద్దని కోరింది. అదే షరతు మీద వాళ్ళు మరికొంతమందికి ఈ రహస్యాన్ని చెప్పేశారు. 4 రోజులు తిరక్కుండానే ఈ రహస్యం నగరమంతా పాకిపోయింది. ఐదో రోజు రాజభటులు గౌరి భర్తను తీసుకుపోయి కారాగృహంలో పెట్టారు. గౌరి లబోదిబోమంటూ ఏడ్చింది. అందువల్ల ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికి అందరూ ఆమెను చూడడానికి భయపడ్డారు. అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరిని చూడవచ్చి తాను చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చి గౌరికి కాస్త ధైర్యం ఇచ్చింది. ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తతో జరిగినదంతా చెప్పి గౌరీ భర్తను కాపాడేందుకు ఒక మార్గం కూడా సూచించింది. శారద భర్త రాజును చూడబోయాడు. రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు. అందుచేత ఆయన గౌరి భర్తను రాజద్రోహిగా పరిగణించి అతనికి మరణశిక్ష గాని, దేశ బహిష్కరణ గాని విధించే ఉద్దేశంతో ఉన్నాడు. శారద భర్తను చూడగానే రాజు ఏమిటి పని అని చిరాగ్గా అడిగాడు. మహారాజా, ఒక దొంగ కేవలం డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి. వాడు దొంగలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అవుతాడు. అందులో రహస్యం, రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు. నిజం ఎలా తెలుసుకోవడం అని శారద భర్త అడిగాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నావు అని రాజు అడిగాడు. మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాదు. అతను తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు. ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండడం వల్ల ఆ రహస్యాన్ని దాచలేకపోయింది అన్నాడు శారద భర్త. నేను నమ్మను. ఎంత అతిగా మాట్లాడేవారైనా రహస్యాన్ని దాచలేకపోరు అన్నాడు రాజు. తమరు మన్నించేటట్టుంటే సాహసించి ఒక సూచన చేస్తాను. మహారాణి గారికి ఏదన్నా రహస్యం చెప్పి చూడండి. మీరు పరీక్ష చేస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వక 4 రోజులు వేచి చూడండి అన్నాడు శారద భర్త. అతని మాటల్లో కొంత సబబు ఉన్నట్టు తోచి రాజు అతను చెప్పినట్టే చేశాడు. మహారాణికి కూడా అతిగా వాగే దురలవాటున్న సంగతి అందరికీ తెలుసు. రాజు ఆమెకి చెప్పిన రహస్యం దాగలేదు. రాజు తన తప్పు గుర్తించి గౌరీ భర్తను చెరవిడిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అంతేగాక అతివాగుడు వల్ల కలిగే అనార్థాలను గురించి శిలాశాసనాలు దేశమంతటా వేయించాడు. తన భర్తకు విముక్తి కలిగాక గౌరీ శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకొని, నువ్వు నాకు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా మేం నీ గురించి నిందపూర్వకంగా మాట్లాడుకోవడం మానలేదు. ఎందువల్లంటావ్ అని అడిగింది. అతిగా మాట్లాడడమే అందుకు కారణం. మాట్లాడడానికి ఏదో ఒక విషయం కావాలి కదా. ఏది దొరక్కపోతే తెలిసిన వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అందువల్ల అకారణంగా ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద. గౌరికి జ్ఞానోదయమైంది. ఎక్కువగా మాట్లాడకపోవడం వల్లనే శారద ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించి ఆమె తన అతివాగుడిని కట్టపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంది. అతివాగుడు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.